నమస్తే, వెల్కమ్ టు లియో. ఒకానొక టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంపై బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా పట్టు వస్త్రాలు సమర్పిస్తానికి వెళ్తున్న సందర్భంలో ల్యాండ్ మైన్స్ పెట్టి చంపాలని ప్రయత్నించినటువంటి నక్సలైట్ ఎవరైతే ఉన్నారో చలపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు లేరని చెప్పుకోవాలి. అయితే నక్సలైట్ని మట్టుబెట్టేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలక దిశలు తీసుకెళ్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈయన చలపతి ఎందుకని హైలైట్ అవుతున్నాడు, ఎందుకని వార్తలు నించున్నాడు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నక్సలిజం ఏదైతే ఉందో గతంలో కూడా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 1990s సేమ్ అలాంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అలాంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా అంటే ఎన్డీఏకి కన్వీనర్గా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి పాల్పడుతున్నటువంటి సమయంలో ఇలాంటి హత్యలు అంటే నక్సలైట్ చేసేటువంటి హత్యలు కావచ్చు, కొంతమంది నక్సలైట్ రూపంలో కొన్ని ఉంటారు బూటపు హత్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో భయాందోళన నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి నక్సల్స్ మీద ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని చూసాం. అయితే అప్పట్లో ఆయనపైన జరిగిన దాడిలో పాల్గొన్న మెయిన్ సూత్రధారి ఎవరైతే చలపతి గారు ఈరోజు మరణించారన్న సంగతి తెలుస్తుంది. సో ఎందుకని ఇంత హైలైట్ అవుతుందంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఆ రోజు నక్సలిజం మీద ఉక్కుపాదం మోపడానికి చూశారండి చంద్రబాబు నాయుడు గారు. మీరు గమనిస్తే ఇప్పుడు ఎవరైతే మేమందరం కూడా లెఫ్టిస్టులం, లెఫ్ట్ని మేము సమర్థిస్తాము అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైనా కూడా అడవుల్లో ఉన్నారా? వీళ్ళందరూ కూడా ఈరోజు సిటీలో ఉండి వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారండి? పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకుని మీ పిల్లలు అమెరికాలో వెళ్ళి మీరు ఏదైతే మీకు వ్యతిరేకం అంటారో అలాంటి పనులన్నీ ఈరోజు చేస్తూ ఇంకా మీరు నక్సలిజం పేరు చెప్పి మీరందరూ బతికి ఈడుస్తున్నారంటే ఏమైనా అర్థం ఉందా? అసలు నక్సలిజం అనేది ఉందా? కొద్ది గొప్ప ఇంకా మిగిలింది. మీరు చెప్పినట్టుగా ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదు కొంత ఒరిస్సా ప్రాంతంలో కావచ్చు, కొంత మహారాష్ట్రలో కావచ్చు, తర్వాత తెలంగాణలో కావచ్చు, ఇట్లా ఉంది. ఈ ఉన్నదాన్ని కూడా మట్టుబెట్టాలని ఈరోజు కేంద్రం యోచిస్తోంది. ఇది చాలా నిజంగా పకడ్బందీగా చేసిన ఒక వ్యూహరచన అండి. దానివల్ల ఇవాళ ఈ చలపతి అన్న వ్యక్తి మరణించాడు. ఈ చలపతి మరణం అనేది వాళ్ళ మావోయిస్టులకి ఒక కుడి భుజమో ఎడం భుజమో పోయినట్టే. ఎందుకంటే ప్లానింగ్ అంతా అయిందట. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ప్లాన్ చేసింది ఇతనే. కాకపోతే దాని మీద చంద్రబాబు నాయుడు గారు బతికి బట్ట కట్టడం మీద చాలామంది చాలా మాట్లాడారు ఆ రోజు కూడా. అంటే నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి బతికించాడు బ్రహ్మోత్సవాలకు వెళ్తుంటే అన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిజమే, అది ఆయనకి ఎక్కడో రాసిపెట్టి ఉంది కాబట్టి ఆయన బతికి బట్ట కట్టాడు. నిజంగా అసలు ఆ కారు అన్ని పల్టీలు కొట్టడం ఏంటి, ఆయన అట్లా పైకి లేచి రావడం ఏంటి, ఒక సినిమా షూటింగే మీకు కనిపిస్తుంది. దాదాపు 19 అడుగుల నుంచి పైన లేచిన కారు ఆయన అట్లా వచ్చి నడిచి రాగలిగారంటే నిజమైన హీరో ఆ రోజు. నిజమైన రియల్ హీరో అంటాను చూడండి, ఆ రోజు రియల్ హీరో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఆయన ఆ రోజు బతికారేమో. అంటే ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఆయన చేయాల్సిన పని చాలా ఉంది, ప్రజలకి నువ్వు చెయ్యాలి అని ఏమన్నా భగవంతుడు నిర్దేశించాడమో మనకు తెలియదు. ఈరోజు చలపతి అన్నవాడు పోవటం అనేది ఇన్ని సంవత్సరాలకైనా జరిగింది అని ప్రజలు అంటున్నారు, మనం అంటల్లా. అంటే భగవంతుడు చాలా లేట్ చేసినా కూడా శిక్ష వేశాడు అని. ఇప్పుడు ఈ కొద్దో గొప్ప ఉన్న ఈ మావోయిస్టులని ఈరోజు ఏరి పడేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అమిత్ షా గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారండి? ఇదే చెప్పారు కదా, మేము ఎక్కడా కూడా సహించం దీన్ని, నక్సలిజాన్ని సహించం, మేము మావోయిస్టుల పని పడతాము, మేము ఏరి పారేయడమే మా లక్ష్యం అని చెప్పాడు ఆయన ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా. సో అది చెప్పిన కొద్ది రోజుల్లోనే ఇది జరగటం అనేది అంటే కేంద్రం చాలా స్థిర నిశ్చయంతో ఉంది. ఇప్పుడు మావోయిస్టులను ఎప్పుడైతే ఏరి పారేయగలిగారో అప్పుడు అభివృద్ధికి మనకి లోటు ఉండదు. ఇప్పుడు మీరు కనుక నేను 2016లో ఒక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పిల్ల నాకు చెప్పింది ఏంటంటే, మాకు చదువుకోవటానికి అవకాశం ఉండదు, మేము బయటకు వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది, నాకు చదువుకోవాలనుంది. ఆ పిల్ల కిట్ యూనివర్సిటీ అని ఉంది, సామంత అని, ఆయన 62 ట్రైబల్స్కి సంబంధించి వాళ్ళకి ఉచితంగా ఒక స్కూల్ పెట్టి
కార్పొరేట్ కూడా పెట్టాడు. అంటే ఇక్కడ వచ్చిన ఫండ్స్ వాళ్ళకి ఇస్తారనమాట, ఆ పిల్లల్ని చదివిస్తారు ఉచితంగా, వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అవన్నీ పెట్టి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అదే ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పిల్ల చెప్పింది వాళ్ళ కష్టాలు ఏంటని, అంటే వాళ్ళు మావోయిస్టుల వల్ల ఎంత కష్టపడుతున్నారని. నేననేది ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎప్పుడైతే మావోయిస్టులను వీళ్ళు అణచగలుగుతారో అప్పుడు మీకు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనకి పెరిగిన టెక్నాలజీ అనేది ఈరోజు యువత భవిష్యత్తుకి మార్గం వేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ మావోయిజంలోకి వెళ్లకుండా వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీనివల్ల వీళ్ళు ఏం సాధిస్తున్నారంటే అడవుల్లో పడి తిరుగుతారు, ఇక్కడ వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ మేము లెఫ్టిస్టులం, మావోయిస్టులకి మేము అండగా ఉంటాము, ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ గళమెత్తుతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ మనీ, దే ఆర్ హ్యావింగ్ ఒక రిచ్ లైఫ్ ఉంది వీళ్ళందరికీ. మీరు ఇటీవల కాలంలో చూడండి, వీళ్ళందరినీ అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. అందుకే ఇది అర్బన్ నక్సలిజము, అర్బన్ నక్సలైట్స్ వీళ్ళందరూ. అయితే గతంలో మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో, నక్సలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలుస్తానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళకి సంబంధించి ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అలాంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మంత్రిత్వం చేస్తున్నటువంటి ఒక సీతక్క గారు కూడా చాలాసార్లు చెప్పారు, మాకు నిజంగా మాకు ఒక లైఫ్ని ఇచ్చారంటే మనకు ఖచ్చితంగా నారా చంద్రబాబు. అది కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రిగా అంటే ఒకానొక టైంలో ఏదైతే నక్సలిజంలో వెళ్ళినటువంటి ఒక సీతక్క ఇప్పుడు ప్రజలకు సంబంధించి ఇప్పుడు మంత్రిగా ఉన్నారంటే నిజంగా నారా చంద్రబాబు అందరికీ మంచి చేస్తున్నారని చెప్పుకోవచ్చుగా. ఖచ్చితంగానండి. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక 1000 మంది వరకు జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక 1000 మంది దాకా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వాళ్ళల్లో మీరు చెప్పినట్టు సీతక్క ఇస్ ద టాప్. ఎందుకంటే ఆవిడకు ఒక మంచి పేరుంది. సీతక్క ఇవాళ ఒక మంత్రిగా కూడా తను ఏమిటో ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే ప్రజల సమస్యలను తెలుసుకుని ఆవిడ పని చేయగలుగుతున్నారు. ఇదే సీతక్క ఒకవేళ అడవిలో ఉండిపోతే ఈ పాటికి మనిషే ఉండేవారు కాదు, మనకి తెలియదు. ఉదాహరణగా తీసుకుంటున్నాం కాబట్టి ఆవిడ అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడెక్కడో వండుకోవాలి, గబగబా తినేయాలి, నడవాలి. ఎందుకంటే మహిళలకి ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఈ వయసు వచ్చే కొద్దీ వాళ్ళకి శారీరక రుగ్మతలు వస్తాయి కాబట్టి వాళ్ళకి అది తగ్గిపోతుంది. అంటే ఇది తగ్గిపోతుంది వాళ్ళకి. దానివల్ల వయోభారంతో వాళ్ళు తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ అనారోగ్యాలు అనేవి కూడా చుట్టుముడతాయి కదండి. కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, డాక్టర్స్ ఉండరు. కాబట్టి అంటే వీటన్నింటినీ అధిగమించి ఆవిడ వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇప్పుడు కూడా చెప్తారు, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నేను ఇలా ఉన్నానని. అంటే ఇవి సంతోషించాల్సిన విషయం. మీరు ఎక్కడో అడవుల్లో అనామకంగా ఉండే బదులు మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి మీరు కోరుకున్న పనులు చేయండి. మీరు ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చినప్పుడు వై కాంట్ యూ కమ్ అండ్ డూ సంథింగ్. మీ పిల్లల్ని కూడా బాగా చదివించుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మీరెందుకు మరి అక్కడ పడి ఉండాలి? అసలు నక్సలిజం అంటే ఏంటి, మావోయిజం అంటే ఏంటి, ఈరోజు అసలు ఏముంది? ఈరోజు మీరు ఇంకొకటి అండి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఈరోజు ఏ యువత అయినా నక్సలిజంలోకి వెళ్తుందా? ఇప్పుడున్న ఈ మావోయిస్టులు నక్సలిజంలో అంటే నక్సలైట్లు అని చెప్పుకునే వాళ్ళ వయసు ఎంత ఉంది? యంగ్స్టర్స్ అసలు ఎంతమంది ఉన్నారు నిజంగా? అంటే వెరీ ఫ్యూ. ఎక్కడో ఛత్తీస్గఢ్ ఇలా వెనకబడిన ప్రాంతాల నుంచి తీసుకెళ్తున్నారు తప్ప ఇప్పుడు సిటీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు లేరు గతంలో లాగా. ఊళ్ళల్లోంచి ఎక్కడో చిన్న చిన్న ఊళ్ళల్లోంచి వెళ్తున్నారు తప్ప. దానికి కారణం మీకు మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్. ఎప్పుడైతే నారాయణ, చైతన్య ఇలా కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయో, ఎప్పుడైతే మీకు ఐఐటి ఈ కోచింగ్లు వచ్చాయో, అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. మీరు కావాలంటే లెక్కలు చూసుకోండి. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళని చదువుల్లో పడేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇటు వెళ్ళే అవకాశం రావట్లేదు. వాళ్ళ ఆలోచన లేదు, వాళ్ళ మార్గం తప్పట్లా. అంటే 90% అట్లీస్ట్ వీ కెన్ సే. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఐఐటీలకు వెళ్తున్నారు, వాళ్ళు అమెరికాలో వెళ్ళిపోతున్నారు. అందుకని ఇదొక మంచి మార్గం అని నేను అంటున్నా. ఇప్పుడు ఈవెన్ మనం ఇందాక చెప్పినట్టు అర్బన్ నక్సల్స్ పిల్లలందరూ కూడా ఈరోజు అమెరికాలో చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏ నగలైతే పెట్టుకోము, ఏ చీరలు అయితే కట్టుకోము, ఏ సంప్రదాయాలు అయితే మేము పాటించమని అన్నారో ఇవాళ ప్రతి ఒక్కడు అవన్నీ చేస్తున్నారు. ఎందుకని మరి వాళ్ళ పిల్లలు ఎందుకని అడవుల్లో తిరగడం? మరి అదే కదా నేను అంటున్నా. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలంటున్నాం. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ఉద్యమం మంచిదేనేమో మనకు తెలియదు, వాళ్ళు అనుకున్న పాయింట్ ఏంటో మనకు తెలియదు కరెక్ట్గా. అంటే మీరు అంటున్నటువంటి పాయింట్స్ కూడా ఒకసారి చూసుకుంటే
గతంలో సోషల్ మీడియా కావచ్చు లేదా మీడియా కావచ్చు దీనికి ఉన్నటువంటి పరిధి తక్కువ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్న తర్వాత ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అది కాక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మీడియా కింద మనం చూసుకుంటూ రావచ్చు. గతంలో సోషల్ మీడియా కానీ మీడియా లేకపోవడంతో ఎన్నో రకాల అరాచకాలు ఇవన్నీ జరుగుతుండే. కానీ ఇప్పుడు లేవు కాబట్టి దీనికంటే ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి వాతావరణానికి ఎలాగా మనం అనుగుణంగా ఉండాలి చూడాలి తప్ప. ఇంకొకటండి, ఇప్పుడు వాళ్ళు ఆ రోజు అనుకున్న ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీకు సోకాల్డ్ మీడియాలో ఉన్నాయి, అవన్నీ మీడియా ఓనర్స్లో లేవా? లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా తప్పులు చేయట్లేదా? మరి వాటిని ఏకిపారేరు ఎందుకు మీరు ఎంతసేపు ఎవరో కొంతమందిని ఎందుకు టార్గెట్ చేసుకుంటారు? వీళ్ళు కూడా ఒక సోషల్ ప్లాట్ఫామ్ పెట్టుకొని జరుగుతున్నన్ని కూడా ప్లాట్ఫామ్ మీదుగా చెప్తే బెటర్ కదా. అది నేను అర్థం ఎగ్జాక్ట్లీ. మీరు ఈ రోజు మీ చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, లేదు ఒక కెమెరా ఉంటే చాలు, యు ఆర్ ద సోషల్ మీడియా. సో మీరు వాటి ద్వారా మీరు చెప్పండి, మీ భావాలను వ్యక్తపరచండి, తప్పులేదు. కానీ మైండ్లు మాత్రం మీరు కరప్ట్ చేయొద్దు అంటున్నాం. పిల్లలు చదువుకుంటారా, చదువుకోనివ్వండి, ఉద్యోగాలు చేస్తారు, చేయనివ్వండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. మీ పిల్లలైనా సరే ఆ అడవుల్లో పడి మీరు బాధపడి మీ పిల్లల్ని బాధపెట్టి మీరు బాధపడే హక్కు మీకుంది, కానీ మీ పిల్లల్ని బాధపెట్టే హక్కు మీకు లేదు కదా. వాళ్ళకి ఎలా కావాలో అలా చేయండి. మీరు కూడా పునరాలోచించుకోండి అంటున్నాం. మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మొత్తం మేము సమూలంగా మావోయిజాన్ని లేకపోతే మావోయిస్ట్ని సమూలంగా నాశనం చేస్తాం అన్నప్పుడు మీరందరూ బయటకు వచ్చి జనజీవనంలోకి రండి. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి, మీకు కూడా హక్కు ఉంది కదా. ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవాలని మనం అంటున్నాం. మీ ఉద్దేశం మంచిది కావచ్చు, ఆ ఉద్దేశాన్ని ఇంకో రూపంలో మీరు ప్రజలకు చెప్పండి అంటున్నాం మనం, అంతే. అయితే మనం చూసుకుంటే ఫైనల్గా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు మాట విని జనజీవన స్రవంతిలో చేరిన వాళ్ళు ఒకవైపు మంత్రిగాను తెలంగాణలో ఏ స్థాయిలో ఉన్నారో మనం చూస్తున్నాం. కానీ అదేవిధంగా మాట వినకుండా జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ చలపతిగాలో చూస్తున్నాం. సో నిజంగా ఇంత వ్యత్యాసం ఉంది అంటే ఏమంటారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇవాళ 21 నుంచి 25 మంది దాకా పోయారంటున్నారు. అంటే అసలు యాక్చువల్గా చలపతి లాంటి వాళ్ళు అంటే చాలామంది, ఒక ఇద్దరు మనకు తెలుసు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అప్పట్లో చనిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ టార్గెట్ చేసిన వాళ్ళు. ఒకసారి దాదాపు 30 మంది జవాన్లు గ్రే హౌండ్స్ని ఎట్లా చంపారో చూసాం మనం. అంటే వాళ్ళు ఒక వ్యూహంతో వాళ్ళని చుట్టుముట్టి అట్లా. ఇవాళ అదే వ్యూహాన్ని వీళ్ళు వేయగలుగుతున్నారు, పోలీసులు వేయగలుగుతున్నారు. విత్ డ్రోన్ టెక్నాలజీ వచ్చాక అసలు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. నన్ను అడిగితే నేను ఇటీవల కాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా అడిగితే జరుగుతాయండి అవన్నీ, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, కాకపోతే కేంద్రం తలుచుకోవాలి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎందుకు చేయలేము, మన ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఇన్ని చేసినప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేరు? మీరు చంపక్కర్లేదు, చంపటం పరిష్కారం కాదు ఎవరిని కూడా. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు చంపాలంతే, మనుషుల్ని చంపద్దు. ఇప్పుడు వాళ్ళు కన్నుకి కన్ను మనిషికి మనిషి అంటారు కదా, అది మరి అట్లా కుదరదు కదా, అది కాదు, అది ఆటవిక న్యాయం అవుతుంది. కాబట్టి మీరు తప్పు చేస్తే మీరు తప్పు ఒప్పుకొని బయటకు వచ్చేసేయండి, మీ అంతటి మీరు హ్యాపీగా మీరు మీ జీవితాన్ని లీడ్ చేయండి అని మనం చెప్తున్నాం. సో ఇవాళ ఏం జరిగిందో చలపతి చావుని చాలామంది హర్షిస్తున్నారు. సరే, ఇంకా దాని గురించి మనం చర్చించడం అనవసరం. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, దాని గురించి డిస్కషన్ అనవసరం. కానీ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని చంపాలనుకున్నాడు, ఇవాళ ఆయన హతమయ్యాడు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచ దిగ్గజాల్లో ఒకరిగా ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మంచి ఎప్పుడూ కూడా పురోగతి వైపే ఉంటుందండి, చెడు ఎప్పుడు కూడా అధోగతి వైపే ఉంటుంది. అందుకు చలపతి తార్కాణం అయితే అధోగతికి, పురోగతికి చంద్రబాబు నాయుడు గారు తార్కాణం. మరో పక్క సీతక్క కూడా ఆవిడ కూడా ఒక వెలుగుతున్నారు. సో చూద్దామని ఖచ్చితంగా ఈ అంశం పైన అయితే ప్రజలైతే ఆలోచిస్తున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.